అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. నిర్గమకాండం 32:33. అయితే బైబిల్లో కొందరు పాపం చేసి దేవుని శిక్షకి లోనైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరో చూద్దాం. ఆదాము మరియు హవ్వ. దేవుడు నిషేధించినటువంటి మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించి తిని పాపం చేశారు. దేవుడు వాళ్ళకి చేసిన శిక్ష ఏంటిది అని అంటే, ఏదెను తోటలో నుండి వాళ్ళని పంపివేశారు. కయీను చేసినటువంటి పాపం ఏంటి అంటే, తన సొంత సహోదరుడు అయినటువంటి సొంత తమ్ముడైనటువంటి హేబేలుని చంపాడు. దేవుడు తనకేసిన శిక్ష ఏంటిదంటే, నా సన్నిధి ఇకెప్పుడు నీకు తోడుగా ఉండదు. అంటే దేవుడు ఎప్పుడు తనతో ఉండను, తనకి నేను తోడుగా ఉండను అని చెప్పాడు. చెప్పడం వలన కయీనుకి అది చాలా పెద్ద శిక్షగా అనిపించింది. కయీన్ను భూమిలో తిరుగుతూ ఉండమని దేవుడు శపించాడు. మరి కయీనుకి ఆ శిక్షను దేవుడు వేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళేటప్పుడు దేవునిపై అవిశ్వాసం చూపడం మరియు విగ్రహాలకు ఆరాధించడం ద్వారా అనేకసార్లు పాపం చేశారు. కానీ దేవుడు ఇశ్రాయేలీల నడిపించే దేశంలో అందరూ కానాను దేశానికి చేరలేదు. అందులో 2 మాత్రమే కానాను దేశానికి చేరారు. మిగతా వాళ్ళందరూ సంహరింపబడ్డారు. అది ఇశ్రాయేలీలు చేసిన పాపానికి వచ్చినటువంటి దేవుడు వేసినటువంటి శిక్ష. మరి సొదొమ గొమొర వాసులు, వాళ్ళు చెడు పనులు చేయడం ద్వారా పాపం చేశారు. మరి వారి నగరాలు దేవుని తీర్పుకు గురయ్యాయి. అయితే వాళ్ళు చెడ్డ పనులు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి వేసిన శిక్ష ఏమిటంటే, అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర పట్టణములను దేవుడు నాశనం చేయడం జరిగింది. ఈరోజు మనం ఏ పాపంలో చిక్కబడి ఉన్నాం అని మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాం. లేదంటే దేవుడు మన పేరును జీవగ్రంథంలో నుండి తుడిచివేస్తాడు. అయితే దేవుడు వీళ్ళు పాపం చేసినందుకు దేవుడు వీళ్ళని వదిలిపెట్టాడా? ఆ పాపానికి తగ్గ శిక్ష అనేది దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. మరి మన జీవితంలో మనం ఏం పాపం చేస్తున్నామో, ఏం పాపం చేశామో దేవుని దగ్గర సరి చేసుకొని జీవిస్తే, దేవునికి అనుగుణంగా మనం జీవిస్తే దేవుడు మన పేరుని జీవగ్రంథంలో ఉంచుతాడు. లేదంటే పాపం చేసే ప్రతి వారి పేరును తన జీవగ్రంథంలో తుడిచివేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా తనే మనతో చెబుతున్నాడు.